ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం శంకరావం పూరించింది. ఇవాళ ఊహించినట్టుగానే కొద్దిసేపటి క్రితం షెడ్యూల్ కూడా ప్రకటించింది. అయితే ఈ షెడ్యూల్ను రాజకీయ పార్టీలు ఎలా పరిగణిస్తున్నాయి, ఎన్నికల కోసం ఎలా సమాయత్తమవుతున్నాయని చెప్పిన అంశంపైన ముందుగా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నుంచి వివరాలు అడిగి తెలుసుకుందాం. జనార్దన్ రెడ్డి గారు, రాష్ట్రంలో 2 విడతలుగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీన్ని మీరు ఎలా పరిగణిస్తారు? మీ కార్యాచరణ ఎలా ఉంది? థ్యాంక్ గాడ్ ఇలా కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయడం మాకెంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రి గత నెల రోజుల నుండి ఫిబ్రవరి మొత్తంలో 5-6 వేల జీవోలు, స్వార్థపూరితమైన జీవోలు, ఒక్కటి కూడా పేద ప్రజల కోసం కాదు, ఇవాళ మొత్తము తాను దోపిడీ చేసేందుకు జీవోలు ఇష్యూ చేస్తా పోతున్నాడు. ఒక్కరోజు ఆలస్యమైతే ఈ రోజు కూడా పొద్దున్న నుండి దాదాపుగా 40-50 జీవోలు, దోపిడీ జీవోలు ఇష్యూ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఈరోజు ఈ యొక్క దోపిడీని అరికట్టాలంటే ఈ షెడ్యూల్ రావడం మాకందరికి ఎంతో సంతోషంగా ఉంది. ఇక వైఎస్ తోటి అయ్యా ఇప్పటికైనా నీ దుష్ప్రచారాన్ని, నీ యొక్క మోసపూరితమైనటువంటి ఈ ప్రచారాన్ని ఆపు. ఇక నీ నూకలు చెల్లినట్టే, నీ ప్రభుత్వం బతికి బట్ట కట్టదు, మళ్ళీ నీ పార్టీ అధికారం లోపలికి రాదు. ఇలా ప్రజలు చాలా ఆగ్రహంతో ఉన్నారు, రైతులు ఆగ్రహంతో ఉన్నారు, పేద ప్రజల ఆగ్రహంతో ఉన్నారు, కుల వృత్తుల వారు ఆగ్రహంతో ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు. ఈరోజు నీతో బాధపడే వాళ్ళే కానీ నీ ప్రభుత్వం నరరాక్షస ప్రభుత్వంగా ఈరోజు ప్రజలు నిర్ణయించినారు, సిద్ధంగా ఉన్నారు. ఇలా మేము ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు షెడ్యూల్డ్ ప్రకటిస్తుందని చెప్పి వేచి ఈ రోజా రేపు అన్నట్టున్నది. ఇప్పుడు ప్రకటించడం, దానికి తెరదించడం మాకు చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది. ఇక 23 నోటిఫికేషన్ ఇస్తుంది. 16 ఏప్రిల్కు మొదటి విడత స్టార్ట్ అవుతుంది. సరే, మే 13 వరకు ఎన్నికలు పూర్తయిపోతాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చివరి రోజు మే 13 అయి తీరుతుంది. ఈరోజు తెలుగుదేశం, ఈరోజు మా మహాకూటమి సునాయాసంగా అధికారం చేజిక్కించుకుంటుంది. పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఈ 2 విడతలు నిర్వహించడం లేదా 3 విడతలు నిర్వహించడం వల్ల అదనంగా పార్టీలకు వనగూరు ప్రయోజనం ఏంటి? ఇప్పుడు 2 విడతలు చాలా అవసరం అండి. ఎందుకంటే ఉన్న పోలీస్ ఫోర్స్ కానీ అది కానీ, ముఖ్యంగా ఈ రాక్షస పరిపాలన లోపల రాజశేఖర రెడ్డి అటువంటి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2 విడతలు అవసరం. మేము ఇంకా కేంద్ర ఎన్నికల సంఘాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మరింత బలగాలను పంపించాలి, బలగాలు ఉండాలి. ఇప్పుడు పులివెందులు అటువంటి స్థానం లోపల ఈరోజు ఖచ్చితంగా ప్రతి బూత్లో కూడా ఈరోజు ప్రజాస్వామ్యయుతంగానే ఉండాలి. మిగిలిన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు స్వేచ్ఛగా పోయి ఓటేసేటువంటి పరిస్థితి వస్తే ఇక మేము అంతకంటే మాకు ఆనందించదగ్గ విషయం ఇంకొకటి ఉండదు. మేము ఖచ్చితంగా మాకు గెలుపుకు అదే ముఖ్యంగా మాకు ఉపయోగపడుతుంది. కాబట్టి మేము కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు ఖచ్చితంగా తొందర లోపల పెట్టిండ్రు, ఇంకా మరింత అంటే సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించాల్సిందిగా మేము ఎన్నికల సంఘాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నరసింహ గారు, మీ మహాకూటమి సీట్ల సర్దుబాటు ఇప్పటికీ కూడా కొలిక్కి రాలేదు. ఎన్నికల షెడ్యూల్ కూడా ఇవాళ వచ్చేసింది. తదుపరి మీ సీట్ల సర్దుబాటు ఎలా ఉండబోతుంది, ఏం చేయబోతున్నారు? మహాకూటమిలో సర్దుబాటు అనేటువంటిది కూటమి యొక్క సీట్ల పంపిణీ కానీ ఏది కానీ అదేం పెద్ద సమస్య కాదు. మాకు ఒక అండర్స్టాండింగ్ ఉంది, ఏంటంటే రాజశేఖర రెడ్డి ప్రభుత్వాన్ని మట్టి కరిపించేటువంటి లక్ష్యంతో మహాకూటమి ముందుకు సాగుతుంది. కాబట్టి ఈ ఎన్నికల యొక్క ప్రక్రియలో ఇదేం పెద్ద ఇబ్బందికరమైన సమస్య ఏమి కాదు. ఖచ్చితంగా అందరూ కూడా మరి ఒక పద్ధతి ప్రకారంగా ఉన్నారు, అందరూ కూడా ఒక ఆలోచన మేరకు ఉన్నారు. తొందరలోనే ఆ ప్రక్రియ కూడా పూర్తవుతుంది. జనార్దన్ గారు, ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చేసింది. మీ మొదటి విడత జాబితా ఎప్పుడు రిలీజ్ కాబోతుంది? తొందరలోనే అండి, రేపు చూస్తారు కదా, తొందరలోనే. ఈరోజు అవసరం ఉంటే ముఖ్యమైన నాయకులు ఎవరున్నాను కూడా పిలుచుకుంటారు మా నాయకుడు. ఈ ప్రక్రియ వేగవంతం చేస్తాం. ఇలా మిగిలిన మా మిత్రపక్షాలతోటి కూడా అందరితో కూడా కూర్చోవాల్సిన అవసరం ఉంది. త్వరితగతినే మేము అందరికీ ఆమోదయోగ్యంగా, ప్రజలకు కూడా ఆమోదయోగ్యమైనటువంటి అభ్యర్థులను మహాకూటమి నిర్ణయిస్తుంది. కొన్ని గంటల్లోనే నామినేషన్ గడువు ముగిసిపోయే దశలో గత 2004 ఎన్నికల్లో మీరు బీఫామ్లు ఇచ్చారు, అభ్యర్థులు ప్రకటించారు. ఈసారి కూడా అలా చేయబోతున్నారా, లేదా ముందుగానే అభ్యర్థులు ప్రకటించే అవకాశం ఉందా? ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసుకున్నామండి. దాంట్లో ఇంకదేం లేదు. జస్ట్ అందరిని కూడా పిలుచుకోవాలా. దాంట్లో కొన్ని
స్థానాల్లో పోటీ అధికంగా ఉంది. దాంట్లో కాన్సెన్సస్ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. 3-4 ఉన్నాను కూడా అభ్యర్థుల మధ్యన సయోధ్య తీసుకొని వచ్చి అందరి ఆమోదంతో ఒక అభ్యర్థికి అంటే ఈరోజు మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ ప్రక్రియ కొనసాగుతా ఉంది. థ్యాంక్ యూ జనార్దన్ రెడ్డి గారు. ఇది టీడీపీ నేతల యొక్క వాదన. ప్రధానంగా 2 విడతల్లో ఎన్నికలు నిర్వహించడం తమకు సమంజసమని చెప్పని దేశం నేతలు చెప్తున్నారు. మరోవైపు రాష్ట్రానికి మరిన్ని బలగాలు తరలించాలని బలగాలు ఇవ్వాలని చెప్పని కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా నివేదిస్తామని చెప్పని కూడా జనార్దన్ రెడ్డి గారు చెప్తున్నారు. మార్చి 10వ తారీఖు కల్లా మొదటి విడత జాబితా టీడీపీ నుంచి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇవాళ సాయంత్రం మహాకూటమి నేతలు కూర్చొని సీటు సర్దుబాటు పైన తుది నిర్ణయం కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎన్టీఆర్ ట్రస్ట్ బోర్డు నుంచి నారాయణ.